ఇన్నే సీరియస్ గా అడుగుతున్నాను, దేనికి ఏడిపిస్తావు? నేను కాదండి, నేను కాదండి. కత్తిలో కత్తి లేదు కానీ నరికితే తల ఎగిరి పడేది. నేను ఏడిపిస్తున్నా. మా నాయన నడిపిస్తావా? ఎందుకు నవ్వుతున్నావు నువ్వు? అలా ఏడిచింది నా దగ్గర నువ్వు. మా చెల్లిని ఏడిపిస్తున్నావు దేనికి నువ్వు? అన్న ఏం కాదన్నా, మా చెల్లిని అన్న ఏం కాదన్నా. మా చెల్లిని దేనికి ఏడుస్తున్నావు? నేను అసలు ఎవరు నేను ఎవరిని ఏం చేయలేదన్నా. నాకు మెట్లో దేవుడా, నేను ఎవరిని ఏం చేయలేదు. అసలు ఏ ఆడపిల్లకి వెళ్తాను. ఎందుకు ఏడిపించావు? మా నాయనమ్మని మా చెల్లిని ఏడిపించావు నువ్వు. అన్నమే పళ్ళు కొరక్కు. ఎవరిని ఏం చేయలేదన్నా. నేను రూమ్ మీద వచ్చి చెప్తున్నాను నిజంగా అన్న. కోపం వచ్చేది నాకు. అన్న ఎవరిని ఏం చేయలేదన్నా. నవ్వు ఆపుకుంటున్నావు కదరా అన్న. నేను ఎవ్వరి జోలికి వెళ్తాలేదు, ఏ అమ్మాయి జోలికి నేను వెళ్తలేదు అన్న. ప్లీజ్ అన్న. ఎందుకు ఏడిపిస్తావు నువ్వు అసలు? నేను అసలు ఆడపిల్లల జోలికి వెళ్తలేదన్నా. అన్నీ వస్తాయి ఏమైందిరా? ఏ అమ్మాయి జోలికి వెళ్తలేదు అన్న. వెళ్ళరా గుండేదో వణుకుతున్నట్టుందిరా. పోలీస్ కంప్లైంట్ అన్నా మీద అదన్నా ఎవ్వరి జోలికి వెళ్తలేదన్నా. అన్నిటి ఎవరన్నా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నేను అలాంటి వాడిని కాదన్నా బాబు. నాకు మెంటలు వచ్చేస్తుంది. మా నాయనమ్మ నడిపిస్తా అండి. మా నాయనమ్మ నడిపిస్తావా? మా తమ్ముడిని నడిపించాడు దేనికి? మా తమ్ముడిని ఆగు, ఎక్కడికి వెళ్ళిపోతున్నా ఆగు. మా చెల్లిని ఏదో నడిపిస్తున్నాడు ఏంటి? మా తాత నేర్పించారంట దేనికి మీరు? మా తాత చచ్చిపోయారా? మా తాతను ఏడిపించారంట కదా దేనికి? మా తాతను మీరు ఏడిపించారంట కదా? మీ తాత నేను ఏడిపించానా? మొన్న ఏడిపించారంట కదా మీరు. మా తాత నాతో వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు, పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అన్నాడు మీ మీద. వద్దని చెప్పాను, నేను వెళ్ళి మాట్లాడతానని చెప్పాను. అప్పుడు అక్కడ కూర్చుని బాధపడుతున్నాడు. మా చెల్లిని దేనికి ఏడిపించావు నువ్వు? దానికి కాదు, మా చెల్లిని దేనికి ఏడిపించావు నువ్వు? మొన్న ఏడిపించావు కంప్లైంట్ ఇచ్చింది మీద పోలీసు. నిజంగా దేనికి ఇప్పుడు వెళ్ళిపోతే చాలా రిస్క్ అయిపోతావు చెప్తాను. నువ్వు దేనికి నవ్వుతున్నావు? ఎందుకు దేనికి నవ్వుతున్నావు నువ్వు? మా చెల్లిని దేనికి ఏడిపించావు నువ్వు? మా చెల్లి మా నాయనమ్మ వెళ్తుంటే మా నాయనమ్మని కూడా ఏడిపించావు నువ్వు. మీ డాడీ కాదు, మా చెల్లి పేరు ఏంటో తెలుసా నీకు? అయితే ఏడిపించావు నువ్వు. ఏ రోజు చెప్తే ఏడిపించావు? వారం రోజుల తర్వాత మా చెల్లిని ఎందుకు ఏడిపించావన్నా? నేను కాదండి. పోలీసు వాళ్ళని కంప్లైంట్ ఇస్తాను చెప్తాను. ఇప్పుడు వెళ్ళిపోతే పోలీసు వాళ్ళు కంప్లైంట్ ఇస్తాను. వెళ్ళరా ఏజ్. మొన్న మా చెల్లిని ఎందుకు ఏడిపించావు? కాదండి. మొన్న మా చెల్లిని ఏడిపించావు, మా మామని ఏడిపించావు, మా తాతని ఏడిపించావు. మొన్న మా చెల్లిని ఏడిపించావు, మా మామని ఏడిపించావు, మా తాతని ఏడిపించావు. ఎందుకు ఏడిపించావు నువ్వు? కాదండి. ఏం కాదు, ఇలా చూడు ఒకసారి. ఇలా మొన్న మా నాయనమ్మని ఎందుకు ఏడిపించావు నువ్వు?
మా నాన్నమ్మని ఎందుకు ఏడిపించావు నువ్వు? ఎవరండి మీరు? ఇది ఇది ఎందుకు ఏడిపించావు మా నాన్నమ్మని? ఎవరండి? ఎవరు? ఎక్కడ? అసలు ఏం జరుగుతోంది? ఎవరా మీరంతా? ఏడిపించావు నువ్వు. మా నాన్నమ్మ నా దగ్గర అలా ఏడిచింది నా దగ్గర, అలా ఏడిచింది నా దగ్గర. ఇది నేను చూడలే. నేను ఎవరు చూసాను? జోలి ఎంత అవ్వచ్చు. నేను ఎవరు స్టాండ్ కూడా ఎవరున్నారు మీరు? మీరు ఎవరన్నా తెలియదు, నాకు తెలియదు. నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చావు? నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చావు? ఎప్పుడు? ఇప్పుడు బాబు మీద వెళ్ళిపోతానండి. ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? బింగోస్ తినండి, అన్ని మర్చిపోండి. డ్రామాలు ఆడుతున్నాడు నువ్వు. 2 గంటల నుంచి వెయిట్ చేస్తాను, మా చెల్లిని ఏడిపిస్తా అంటే నువ్వు. ఇలా చూడు, ఇలా చూడు, చెప్తుంటే వింటలేదు. నేను ఏడిపిస్తాను. మా నాయనమ్మ మా చెల్లెమ్మ ఏడిపించాడు కదా అన్న. అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా భయ నీకు? వెళ్ళరా, వెళ్ళండి మీరు. మా చెల్లిని ఏడిపిస్తున్నాడు ఏదికి నువ్వు. వెళ్ళరా, గొడవలు అయిపోతాయి కదా. 90 వేసినట్టున్నాడు సైకోసాల్. మా చెల్లి మా నాయన ఫ్రాంక్ చేస్తున్నారా? వెళ్ళండి మీరు. ర్యాంక్ వీడియో తెలుసులేనా? మా చెల్లిని ఎందుకు ఏడిపించాను? మా చెల్లిని ఎందుకు ఏడిపించాను? నిజంగానే ఆగు, సెల్రా. పోలీస్ కంప్లైంట్ అవుతుంది చెప్తాను సీరియస్ గా. ఏమన్నా ఎక్కడదో అయిపోతుంది, లేకపోతే కథం అయిపోతాయి కానీ చిల్లరా. లేకపోతే కథం అయిపోతాయి కానీ చిల్లరా. వెళ్ళరా, వెళ్ళరా. మా చెల్లిని దేనికి ఏడిపించాను? అలాగా పడుతుంది మా చెల్లి నీకు. ఎక్కడ చెప్పింది నీ ఫోటో? ఆగు, వెళ్ళి ఫోటో చూపించాను సార్. ఫోటోనే నుంచి దేనికి ఏడిపిస్తున్నావు నువ్వు? దేనికి ఏడిపిస్తున్నావు అసలు? మాటలు మాట్లాడుతున్నాను. దేనికి నీ పేరేంటి? నీ పేరేంటి? ఎందుకు వచ్చావు? వెళ్ళరా ఒకసారి. నిన్ను ఎందుకు వచ్చావు? అదే నాకు మొన్న మా నాయనమ్మ ఎందుకు ఏడిపించావు నువ్వు? నువ్వే పాపం ఫీల్ అయినట్టున్నారు. బాబాయ్ మా నాయనమ్మ ఏడుతుంది బాబాయ్. ఏడిపించావు నువ్వే. నీ ఫేస్ అదిగో, అదే ముక్కు, అదే నువ్వు అలాగే సరిపోతారా? బుద్ధుందా, సిగ్గుందా, మానవత ఉందా? మానవత్వం ఉందా? బుద్ధి ఉందా? బుర్ర ఉందా? దేనికి ఏడిపి అలా చూస్తావు? దేనికి ఏడిపిస్తున్నావు నువ్వు? ఇన్నే సీరియస్ గా అడుగుతున్నాను, దేనికి ఏడిపిస్తావు? మా నాయనమ్మ ఎందుకు ఏడిపించాను? దేనికి ఏడిపిస్తాను నువ్వు? దేనికి ఏడిపిస్తాను నువ్వు? నాకు అర్థం కాదు. వెళ్ళరా సార్, వెళ్ళరా. నీ పేరేంటి? పోలీస్ కంప్లైంట్ ఉంది మీద. మా నాన్న దేనికి ఏడిపిస్తాను? నాకు అర్థం కాదు. సీరియస్ గా ఉంటది, సీరియస్ మ్యాటర్. మీరు వెళ్ళిపోండి. దేనికి ఏడిపిస్తాను? అసలు ఎవరన్నా మీరు? మా నాయన పాపం ఏం చేసిందన్న? మా నాయనమ్మ నేనేం చేశాను? నాతో వచ్చి బాధపడుతున్నాను. ఎక్కడికి వెళ్ళిపోతాను? ఎవరో కూడా నాకు తెలీదు. మీరు ఎవరో కూడా నాకు తెలీదు. సెకండ్ ఎందుకు ఇచ్చావు? సెకండ్ నాకు చేయి పట్టుకున్నట్టు ఇంకా నాకు ఇదేంటన్నా మీరే సెకండ్ ఇచ్చారు? సెకండ్ ఎందుకు ఇచ్చో?
నా దగ్గరికి ఎందుకు వచ్చావు నువ్వు? వెళ్ళు వెళ్ళరా వెళ్ళరా. మళ్ళీ ఎందుకు వచ్చావు? చేతిలో కత్తి లేదు కానీ నరికితే తల ఎగిరిపడేది. మా చెల్లిని ఏడిపించాడు దేనికి? నవ్వుతున్నావేట్రా? దేనికి నవ్వుతున్నావు నువ్వు? అరుస్తున్నాడు భయ్యుడు. ఎవరు ఏడిపించలేదు మీ చెల్లి? ఇప్పుడు రప్పించి కేసు కట్నా ఫోన్ చేయనా? మా చెల్లి ఎవరో తెలుసా నీకు? ఎవరో కూడా తెలియదు నాకు కూడా తెలియదు మా చెల్లి ఎవరో. ఎక్కడ అక్కడ పెద్ద హాస్పిటల్. దేనికి ఫోన్ మాట్లాడుతున్నావు? ఒకసారి చేస్తాం మళ్ళీ. ఫోన్ ఎందుకు కట్ చేస్తావు? మామూలు ఫోన్ ఎందుకు కట్ చేస్తావు? ఫోన్ ఎందుకు కట్ చేస్తాను? ఇప్పుడు మామూలుగా రేడియేషన్ అన్న దాని గురించి, అందుకని ఫోన్ వెళ్ళరా అన్న. వెళ్ళరా సార్, ఎందుకు వచ్చావు? దేనికి వచ్చావు? నా దగ్గరికి ఎందుకు వచ్చావు? నా దగ్గరికి ఎందుకు వచ్చావు? దేనికి వచ్చావు? వెళ్ళు సరే. మళ్ళా దేనికి వచ్చావు?